ఓకే మాస్టర్స్, మనము ఈరోజు యాజ్ యూజువల్గా ముందు జ్ఞానాన్ని జ్ఞానబోధ జ్ఞానాన్ని తీసుకుని తర్వాత మెడిటేషన్తో ముగిద్దాం. సో ఈరోజు మనం చదువుతున్న పుస్తకము జీసస్ క్రైస్ట్. ఇది ఇంకా ఆఖరి పేజీలకు వచ్చేసాము. యోబు యోబు యొక్క మొదటి పరీక్ష అంట. చూద్దాం, యోబుకు మొదటి పరీక్ష. అసలు యోబు అనే వాళ్ళు ఎవరు ఏంటి చూద్దాం. ఒకరోజు దేవదూతలు అందరూ యెహోవా ఎదుట హాజరైనప్పుడు అక్కడికి సైతాను కూడా వచ్చాడు. యెహోవా అతనితో ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. ఎవరిని? సైతాన్ని. సైతాను భూమండలాన్ని పర్యవేక్షించి వస్తున్నాను అని చెప్పాడు. అందుకు యెహోవా, అక్కడ నా సేవకుడు యోబు గురించి ఎప్పుడైనా విన్నావా అంటూ భూమి మీద అటువంటి వాడు లేడని వివరించి అతని గొప్పతనం గురించి చెప్పాడు. ఎవరు? యెహోవా. యెహోవాని దేవుడు అని చెబుతూ ఉంటారు. చదువుదాం ఇంకా. అయితే సైతానుకి చెప్తున్నాడు అనమాట. అక్కడ యోబు అని నా సేవకుడు ఉన్నాడు, అతను మించిన వాడు భూమి మీద ఎవరు లేరు అనేసి అతని గొప్పతనం గురించి యెహోవా సైతాను చెప్తున్నాడు. అందుకు సైతాన్ ఏమంటుందంటే, నువ్వు అతన్ని చల్లగా కాపాడుతున్నావు, అలా కాకుండా అతని ఆస్తిని నీ చేత్తో ఒకసారి తుడిచిపెడితే నిన్ను తిట్టి విడిచిపెడతాడు అనేసి అన్నాడు. ఎవరు? సైతాన్ అక్కసుగా ఏమంటాడంటే, సర్లే, నువ్వు అతని తెగ కాపాడుతున్నావు కాబట్టి అతను అలాగే చల్లగా ఉన్నాడు భూమి మీద. ఏది ఒకసారి అతని ఆస్తినితో తుడిచిపెట్టేసాయి, అప్పుడు చూడు నేను తిట్టి తిట్టి విడిచిపెడతాడు అని చెప్పేసి సైతాన్ అంటున్నాడు. అలాగైతే ఇదిగో అతడి జాతకం సమస్తం నీ చేతిలో ఉంచుతున్నాను. ఎవరు? యెహోవా చెప్తున్నాడు. నువ్వు అలా అనుకుంటున్నావా యోబు గురించి? సరే, అతని జాతకం సమస్తం నీ చేతిలో పెడుతున్నాను నేను. నీ ఇష్టం వచ్చినట్లు అతని నాశనం చేసి చూడు. అతను నీ మీద నిజమైన నమ్మకం ఉన్నవాడు, ఏమాత్రం చలించడు. అతను నా మీద నిజమైన నమ్మకం ఉన్నవాడు, అతను ఏమాత్రం చలించడు అని యెహోవా సైతానుకు చెప్పాడు. అప్పుడు సరే, ఇంకా సైతాను మరి ఇంకా అతను టెస్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఏమిటో చూద్దాం. ఒకరోజు యథావిధిగా కొడుకులు కూతుళ్ళు విందులో ఉంటుండగా ఒక సేవకుడు వచ్చి యోబుతో, ఇక్కడ భూమి మీద ఎద్దులు పొలం దున్నుతుండగా గాడిదలు వాటి పక్క మేస్తుండగా షబాయిలు దాడి చేసి వాటిని ఎత్తుకుపోయారు, సేవకులందరినీ చంపేశారు. ఈ విధంగా నీకు చెప్పడానికి నేను మాత్రం బ్రతికి ఎలాగోలా వచ్చాను అని చెప్పాడు. ఈ యోబు అనే అతను కొడుకులు కూతుళ్ళు వీళ్ళందరితోటి ఏదో ఇంట్లో ఉంటుండగా ఆ ఎద్దులు పొలం దున్నుతుంటూ ఉండగా ఈ గాడిదలు అలా కూడా వచ్చాయి. ఆ టైంలోనే ఈ షబాయిలు అనే వాళ్ళు వచ్చి దాడి చేసి ఆ ఎద్దుల్ని దొంగిలించారు అని చెప్పడానికి వచ్చాడు. సేవకులందరినీ చంపేశారు, నేను ఎలాగో తప్పించుకొచ్చానని. అతను అలా మాట్లాడుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చి, మంటలు రేగి గొర్రెలన్నీ కాలిపోయాయి, అందులో పనివారు కూడా ఉన్నారు, ఈ విషయం చెప్పడానికి నేను మాత్రమే తప్పించుకుని వచ్చాను అని అతను అన్నాడు. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి అతని ఆస్తులన్నీ కరిగిపోతున్నాయి. అంటే వాళ్ళు పశు సంపద మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. ఎవరు? యోబు అనేవాళ్ళు. ఇక్కడ 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 జరిగింది కదా, వీళ్ళిద్దరి మధ్య జరిగింది సంభాషణ. ఎవరు? యెహోవా అండ్ సైతాన్. సైతాన్ ఏమన్నాడు? "ఆ, నువ్వు అలాగా అతన్ని బాగా చూస్తున్నావు కాబట్టి అలా ఉన్నాడు అతను. ఏదో ఒకసారి అతని ఆస్తిపాస్తులనే తుడిచిపెట్టే, నానా కష్టాల్లో పడేసాయి, అప్పుడు నిన్ను నానా తిడతాడు" అని చెప్పేసి ఈ సైతాన్ అన్నాడు. అంటే యెహోవా ఏమన్నాడు? లేదు లేదు, అతను అలాంటి వాడు కాదు, అతను నిజమైన సేవకుడు నాకు. ఇగో కావాలంటే అతని జాతకం సమస్తం నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు ఏమైనా చేసుకో, అతన్ని నీ ఇష్టం వచ్చినట్టు అతని లైఫ్ని ఏమైనా చెయ్యి, బట్ స్టిల్ నన్ను మాత్రం మర్చిపోడు అనేసి అంటాడు. అది చూద్దాం అని చెప్పి ఇద్దరికిద్దరు అక్కడ సవాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ భూమి మీద ఈ యోబుకి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయినాయి. ఇంతలో మరో సేవకుడు వచ్చి, చర్చీయులు గుంపుగా వచ్చి మీ ఒంటెలన్నీ ఎత్తుకుపోయి పని వాళ్ళని చంపేశారు, నేను ఎలాగోలాగో తప్పించుకొని వచ్చాను అనేసి అతను అన్నాడు. చూడండి, ముగ్గురు. మొట్టమొదట ఎద్దులు పోయే, తర్వాత ఏమో గొర్రెలు కాలిపోయే,
మూడవది ఒంటెలు కూడా ఎత్తుకుపోయారు వాళ్ళు. అప్పుడు ఇంతలో మరొకడు వచ్చాడు. ఆయన అంటాడు, నీ కొడుకులు కుమార్తెలు విందులో ఉండగా ఓ పెద్ద సుడిగాలి వచ్చి వారున్న ఇంటిని కూల్చేసింది. అందరూ చనిపోయారు, మీ వాళ్ళందరూ చనిపోయారు, కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు అందరూ చనిపోయారని చెప్పాడు. ఎలాగోలా నేను ఒక్కనే బ్రతికిలా వచ్చాను అన్నాడంట. అప్పుడు యోబు లేచి నేలపై సాష్టాంగపడి ఇలా అన్నాడంట. ఏమన్నాడంట? నగ్నంగానే తల్లి గర్భం నుంచి వచ్చాను, నగ్నంగానే తిరిగి వెళతాను. అంతా దేవుడు ఇచ్చాడు, మళ్ళీ ఆయనే తీసుకుపోయాడు. ఈ విషయంలో యోబు ఏ పాపము చెయ్యలేదు అనేసి అన్నాడట, అంతే. ఎవ్వరిని నిందించలేదు యోబు. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు అలా చేశారు, ఎవరో షబాయిలు వచ్చారు, అది ఎత్తుకుపోయారు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు, అది అది ఇవన్నీ కంప్లైంట్స్ వచ్చినా ఎవ్వరినీ కూడా ఈ యోబు నిందించలేదట. ఒకటే మాటన్నాడంట, నగ్నంగానే తల్లి గర్భం నుంచి వచ్చాను, నగ్నంగానే తిరిగి వెళ్ళిపోతాను. అంతా దేవుడిచ్చాడు, మళ్ళీ ఆయనే తీసేసుకున్నాడు. ఇవన్నీ ఈ గొర్రెలు మేకలు ఇవన్నీ దేవుడిచ్చినవే, మళ్ళీ ఆయనే తీసుకున్నాడు. దట్స్ ఓకే అనేసాడంట. సో ఇంకా అది అది మొదటి పరీక్ష యోబుకి. అంటే సైతాను పెట్టిన పరీక్ష ఇది. ఆ పరీక్షలు నెగ్గాడు. రెండో పరీక్ష చూద్దాం. మళ్ళీ దేవదూతలు యెహోవా దగ్గరకు వచ్చినప్పుడు సైతానుతో ఆ మొదటిసారి అడిగినట్లే యోబు గురించి యెహోవా వాకప్ చేశాడు. అందుకు సైతాన్ ఏముంది? యోబును శారీరకంగా శిక్షిస్తే అతను నిన్ను దూషిస్తాడు. సో ఇలాగా అతనికి చేశాను ఇవన్నీను, కానీ అతను నిన్ను దూషించలేదు. మేబీ శారీరకంగా శిక్షిస్తే అతను దూషిస్తాడు నిన్ను అనేసి ప్లాన్ చేస్తోంది సైతాన్. దానికి కూడా యెహోవా అతనికి బహుమతి ఇచ్చి ప్రాణానికి మాత్రం హాని చేయవద్దు, అతని శరీరాన్ని శిక్షిస్తే శిక్షించు కానీ ప్రాణానికి మాత్రం హాని చేయొద్దు అని చెప్పి పంపాడు. అప్పుడు సైతాను యోబుకు అరికాలి నుంచి తలదాకా బాధ కలిగించే కురుపుల్ని పుట్టించాడంట. ఈ సైతాన్ అనేవాడు యోబుకు ప్రాణం తీయలేదు, కానీ అరికాలి నుంచి మొత్తం తల వరకు బాధలు, కురుపుల బాధలు పుట్టించాడు. అప్పుడు కూడా యోబు నిర్విచారంగానే ఉన్నాడంట, ఏ విచారం లేకుండా. అది చూసి అతని భార్య దేవుణ్ణి దూషించి చనిపో అని అంటుంది. ఇదంతా దేవుడు చేస్తున్న పని, ఆ దేవుడికే చేస్తున్నాడు కాబట్టి ఆ దేవుణ్ణే దూషించు అని చెప్పేసి అన్నదట. అందుకు ఎప్పుడు సుఖాలేగా అప్పుడు యోబు అంటున్నాడు, ఎప్పుడు సుఖాలే కానీ భగవంతుడి నుంచి కష్టాలు వద్దా? అప్పుడు యోబు అడుగుతున్నాడు భార్యని, ఎప్పుడు సుఖాలే కోరుకుంటామా దేవుడి నుంచి, కష్టాలు వద్దా అన్నాడంట. ఈ విషయంలో యోబు తన నోటి మాటలోనైనా కూడా అతనికి దేవుణ్ణి దూషించి కనీసం నోటి మాట ద్వారా అయినా కూడా పాపం చేయలేదట. అతనికి వచ్చిన కష్టం తెలుసుకొని అతనికి 3 స్నేహితులు వచ్చారు. వాళ్ళతో యోబు తనకు వచ్చిన కష్టానికి కుమిలిపోతూ తాను పుట్టిన రోజుని నెలని శపించాడు. అది యోబు తనకొచ్చిన కష్టాన్ని ఆ ఫ్రెండ్స్కి చెప్పుకుని తాను పుట్టిన రోజుని నెలని దూషించుకున్నాడు. దుర్దశలో ఉన్నవారికి జీవం ఎందుకు ఇవ్వాలి? దుఃఖంలో ఉన్నవారికి జీవం ఎందుకు ఇవ్వాలి? వారు చావును కోరుకుంటారు కానీ అది దొరకదు. ఏది వస్తుందని నేను భయపడ్డానో అదే నాకు సంభవించింది అని అన్నాడట. అప్పుడు అతని స్నేహితుల్లో ఒకడైన ఎలిఫాజ్ ఇలా అన్నాడు, నువ్వు ఎంతో మందికి బుద్ధిని నేర్పావు, ఎంతో మందికి సహాయం చేసావు. ఎవరు? యోబుకు చెప్తున్నాడు ఎలిఫాజ్. ఆపద ఇప్పుడు నీకొచ్చింది, నీ సత్ప్రవర్తన నీకు ఆశ కాదా? శ్రమ మట్టిలో నుంచి పుట్టదు, బాధ భూమిలో నుంచి మొలవదు. నిప్పురవ్వలు పైకి లేచినట్లు మనిషి బాధ కోసమే పుడతాడు. దేవుని పట్ల నమ్మకం ఉంచు, దేవునితో నీ పాపాల విముక్తి కోసం శరణు కోరు, నీ పిల్లలంతా తిరిగి బాగవుతారు, నీకు అంతా శుభం అవుతుంది అని చెప్పేసి అన్నాడంట అతని ఫ్రెండ్ ఎలిఫాస్. అతనితో అన్నాడు అప్పుడు యోబు ఏమని, నాకు వచ్చిన కష్టాన్ని తూచమని దేవుడిని కోరుకుంటాను. ఆ దేవుడు నన్ను కష్టపెట్టినా నా ఆవేదనలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నా స్నేహితుడు నన్ను ఓదార్చాలి గాని వారు ఎండిన వాగుల్లా అయిపోతున్నారు అన్నాడంట. నా దేహం పురుగులతో కురుపులతో నిండి ఉంది, నా ఆత్మవేదన కొద్దీ నేను మాట్లాడుతున్నాను. నాకు ఉపదేశం ఇవ్వండి, నేను చేసిన పాపం ఏమిటి? అప్పుడు యోబు యొక్క మరొక స్నేహితుడు బిల్దారిలా అన్నాడంట, నీ కొడుకులు దేవుని సృష్టిలో పాపం చేశారేమో,
అందుకే వారు శిక్షింపబడ్డారు. వారి కోసం నువ్వు ప్రార్థన చెయ్యి అని అన్నాడు. అందుకు యోబు, వాస్తవమే, నాకు ఆ సంగతి తెలుసు, కానీ నేను మాత్రం నిర్దోషిని అన్నాడట. యోబు యొక్క మరొక స్నేహితుడు జాషర్ ఇలా అన్నాడు: నీవన్నీ ప్రగల్భాలే, నువ్వు దేవునితో వాదిస్తేనే మేలు. నీ తప్పులు నిర్భయంగా నిశ్చయంగా ఒప్పుకుంటేనే నీకు ప్రశాంతత కలుగుతుంది అని అన్నాడట. దీనికి యోబు, నీతిమంతులు అపహాస్యం పొందవలసి వస్తుంది. కష్టాలలో ఉన్న వారిని తిరస్కరించడం, సుఖముగా ఉన్నవారు యుక్తం అనుకుంటారు. మీకు తెలియకపోతే జంతువుల నుంచి పక్షుల నుంచి తెలుసుకోండి. ప్రకృతి ఎంతో నేర్పుతుంది. భూమిని గురించి ధ్యానించినా అది బోధిస్తుంది అని అన్నాడంట. అప్పుడు ఎలీఫాజ్ ఇలా అన్నాడు: జ్ఞానం ఉన్నవాడు తెలివి లేకుండా మాట్లాడవచ్చా? నీ మాటల వల్లే నీ పాపాలు తెలుస్తున్నాయి. దుష్టులు మాయను నమ్ముతారు, మాయే వారికి ఫలం. అందుకు యోబు ఏమన్నాడంటే, నా ఆత్మ విరిగిపోయింది, ఇటువంటి మాటలు నేను ఎన్నో విన్నాను. నీతిమంతులు తమ మార్గాన్ని విడిచిపెట్టరు. అప్పుడు బిల్దార్ మళ్ళీ ఇలా అన్నాడు: నీ కోపంతో నిన్ను నువ్వే బాధించుకున్నావు. అందుకు వేరే వారిని పావును చేస్తే సరిపోదు. దుష్టులకు ఇటువంటి గతే పడుతుంది అని అన్నాడు. అందుకు యోబు, ఎందుకు నా మీద ఇట్లా దాడి చేస్తున్నారు? నేను తప్పు చేస్తే అది నా మీదకే వస్తుంది కదా. కానీ ఇప్పుడు నా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నా సేవకులు నా మాట వినటం లేదు. నా సోదరులు నన్ను విడిచి వెళ్ళిపోయారు. నా ఊపిరి అంటే నా భార్యకు అసహ్యం. ఆఖరకు నా స్నేహితులు కూడా నన్ను విడిచిపోతున్నారు. అసలు దేవుడు నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నాడు అని అప్పుడన్నాడు. అప్పుడు జోఫార్, దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుంది. తమకిష్టమైన వస్తువుని చేతనైనా తమని తాము రక్షించుకోలేరు అన్నాడు. అందుకు యోబు, దుష్టులు చేసిన పాపాలు వాళ్ళ పిల్లల మీదకు వస్తాయి అని మీరంటారు. అలా కాదు, ఎవరి చేసిన పాపం వాళ్ళకే చెందుతుంది. మనిషి తన తప్పును తద్వారా వచ్చే ముప్పును తానే అనుభవిస్తాడు. ఎలీఫాజు యోబూతు ఇలా అన్నాడు: నువ్వు అన్యాయంగా నీ సోదరుల నుంచి తాకట్టు పుచ్చుకున్నావు. నువ్వు ఎంతో డబ్బున్నవాడివైనా ఎంతో మందిని వట్టి చేతులతో వెనక్కి పంపించావు. నువ్వు చేసిన చెడు కర్మల ఫలితమే ఇప్పుడు నీ చుట్టూ ఉచ్చులా తగులుకుంది అని చెప్పాడు. అందుకు యోబు, నేను నా వాడు అన్న అన్న దేవునితోనే చెప్పుకుంటాను. ఆయన పెట్టిన పరీక్షల్లో నెగ్గి బంగారంలా బయటకు వస్తాను. మనుషులు చేసే చెడు కర్మలకు అంతు లేకుండా ఉంది. వారి వల్ల కష్టాలు పడ్డవారి ఆత్మలు ఎలుగెత్తి ఘోషిస్తున్నాయి. కానీ ఎవరు ఎవరికీ బాధ్యులు కారు. హంతకులు, దొంగలు వెలుగును చూసి భయపడతారు. వారంతా నీటి మీద నురగ వంటి వారు. దుష్టుల జీవితానికి భద్రత లేదు. శక్తి లేని వారికి నువ్వు ఎంతో చక్కగా వివరించావు. ఇవే నీకు మిగిలేవి. నా మనస్సుకి తప్పు చెప్పదు. చనిపోయే వరకు నా నీతిని విడిచిపెట్టను. నా నాలుక అసత్యం పలకటం లేదు. మనిషి తనకు కావలసిన దానికోసం ప్రకృతిలో శోధిస్తాడు. దాగి ఉన్న వస్తువులను వెలికి తీస్తాడు. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? వివేకానికి స్థలం ఏది? ఒక్క ఆత్మకే ఆ మార్గం తెలుసు. అది అంటే ఇది వీళ్ళ మధ్య ఏమి జరుగుతుంది అంటే, ఈ ముగ్గురు ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటే వాళ్ళ దేవదూతలు లాంటి వాళ్ళే వాళ్ళు కూడా, ఈ యోబుతో మాట్లాడుతున్నారు. అంటే అనేక రకాలైన అంటే ఎన్నో జన్మలు ఎత్తుతాడు కదా యోబు. ఎన్నో జన్మల నుంచి ఆయన చేసే కర్మలు అంటే ప్రస్తుతం అతను ఎటువంటి బాధపడుతున్నాడు? ఒళ్ళంతా కురుపులతో బాధపడుతున్నాడు. ఒళ్ళంతా కురుపులు ఎక్కడ, కాలి దగ్గర నుంచి తల వరకు కురుపులు, బాధతో బాధపడుతున్నాడు. సో దానికి గల కారణం ఏదో ఉంటుంది. ఇప్పుడు సైతాను పెడుతున్న కష్టాలే కావచ్చు, దానికి ఒక స్పిరిచువల్ రీజన్ ఉంది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు. కానీ అటువంటి కర్మను అట్రాక్ట్ చెయ్యాలి చేశాడు ఈ యోబు. ఆ కురుపులు అదంతా కూడా అంటే దా ఎంత సైతాను ఇవ్వాలనుకున్నా కూడా అటువంటి ఆ బాధను అతను అట్రాక్ట్ చేయగలిగాడు అంటే దానికి కూడా ఏదో రీజన్ ఉంటుంది. సైతాన్ని ఇచ్చేసినంత మాత్రం చేత ఈయన స్వీకరించలేడు. అతనిలో కూడా ఏదో ఒక చెడు కర్మ ఉండడం వల్ల ఆ సైతాన్ని ఇచ్చిన ఆ క్రూర కర్మ అతను పడుతున్నాడనమాట. సో దానికి గల కారణాలు ఈ ముగ్గురు కూడా మాట్లాడుతున్నారు ఇతనితో. ఏమని మాట్లాడుతున్నారు?
ఆ భార్య కూడా దగ్గర రావటం లేదు. ఎందుకంటే ఒళ్ళంతా కురుపులు, అసహ్యము, వాసన ఇవన్నీ వస్తున్నాయి కదా! అతను ఊపిరి అంటేనే ఆవిడ అసహించుకుంటోంది. ఎవరు? ఈ యోబు యొక్క వైఫ్. సో, ఇటువంటి కష్టము ఎందుకొస్తుంది? ఎందుకొస్తుంది అంటే, ఇటువంటి కష్టము ఎందుకు వచ్చి ఉంటుంది అనే విషయాన్ని ఈ ముగ్గురు యోబుతోటి మాట్లాడుతున్నారు. ఏమని? మొదటిది ఏంటంటే, ఒక స్నేహితులుగానే వచ్చారు కరెక్టే. కానీ మాట్లాడుతున్నారు. ఏమని వచ్చారు? ఎలీఫాజ్ ఏమంటున్నాడు? నువ్వు ఎంతో మందికి బుద్ధిని నేర్పావు యోబుతో. ఎంతో మందికి సహాయం కూడా చేసావు. కానీ అయినా సరే నీకు ఆపద ఇప్పుడు వచ్చింది. నీ సత్ప్రవర్తన నీకు ఆశ కాదా? శ్రమ మట్టిలో నుంచి పుట్టదు. బాధ భూమిలో నుంచి మొలవదు. నిప్పురవ్వలు పైకి లేచినట్లు మనిషి బాధ కోసమే పుడతాడు. దేవుని పట్ల నమ్మకంతో ఉండు. దేవునితో నీ పాపాలు విముక్తి కోసం శరణకోరు. నీ పిల్లలంతా తిరిగి బాగవుతారు. అంతా నీకు శుభం అవుతుంది అని చెప్పేసి అంటాడు. అంటే ఏంటి? ఆయన పిల్లలు చనిపోయారు కదా! చనిపోయారు, కొంతమంది గాయపడ్డారు. మొదటి పరీక్షలో మనం చూసాము. అతనికి ఒంటెలు పోయినవి, గొర్రెలు పోయినవి, ఎద్దులు పోయినవి, ఆఖరి పిల్లలు, కొడుకులు, కోడలు వాళ్ళ మీద ఇల్లు కూలిపోయింది. సో అటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా, అటువంటి పరిస్థితి వచ్చిన యోబు దేవుణ్ణి దూషించలేదు. నేను ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నేను ఏమీ లేకుండా వచ్చాను, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఏమీ లేకుండానే వెళ్తాను. ఆయన ఇచ్చాడు అవన్నీ కూడా, గొర్రెల్ని, ఒంటెల్ని అవన్నీ వాడు ఆయన తీసుకున్నాడు అని చెప్పేసి అక్కడికలా ఆగిపోయాడే తప్ప దేవుణ్ణి మాత్రం దూషించలేదు. అది మొదటి పరీక్ష. ఇప్పుడు ఇప్పుడు ఈయన సిక్ అయిపోయాడు. సిక్ అయిపోయినప్పుడు చూడ్డానికి వచ్చిన ఫ్రెండ్స్ ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారనమాట. ఇవన్నీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఎప్పుడూ కూడా ఏమంటున్నారంటే, నువ్వు ఎంతోమందికి బుద్ధి నేర్పావు, ఎంతోమందికి సహాయం చేశావు, కానీ ఈరోజు నీకే వచ్చింది ఆపద అని చెప్పేసి చెబుతున్నారనమాట. శ్రమ అనేది ఎప్పుడు మట్టిలో నుంచి పుట్టదు. బాధ అనేది భూమిలో నుంచి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగిసినట్టే మనిషి యొక్క బాధ కూడా పైకి అలా ఎగుస్తుంది. అంటే బాధను ఒక నిప్పురవ్వ లాంటిది. ఒకసారి బాధ అనేది మనసులో కలిగింది అంటే, లేకపోతే శరీరంలో కలిగింది అంటే, ఆ బాధ అనేది ఒక నిప్పురవ్వల్లాగా ఆ పైకి ఎగుస్తూనే ఉంటుంది తప్ప అది సప్రెస్ అవ్వడం అనేది ఉండదు. కాబట్టి నువ్వు దేవుని పట్ల నమ్మకంతో ఉండు. ఆ దేవుడే నిన్ను ఏదో ఒక పాపం చేసి ఉంటావు, దాని నుంచి విముక్తి కలిగిస్తాడు. నీ పిల్లలు కూడా తిరిగి బాగవుతారు, నీకు అంత శుభం కలుగుతుంది అని ఒక ఆయన చెప్తాడు. అయితే అప్పుడు యోబు ఏమంటున్నాడంటే, నాకు వచ్చిన కష్టాన్ని తూచమని దేవుణ్ణి నేను కోరుకుంటాను. అంటే తూచడము, నాకు ఈ కష్టం వచ్చింది, ఇప్పుడు ఇదంతా బాధలు పడుతున్నాను అంటే నాకు ఇప్పుడు నా కష్టాన్ని తూచు అంటే నేనేదో చేసుంటాను, ఏ పాపకార్యమో ఏదో, దానికి అందుచేత నాకు ఈ బాధ ఉంటుంది. ఇప్పుడు నా నా నేను చేసిన పాపపుణ్యాలను ఒక కాటాలో వేసి తూచు అని అడుగుతాను. ఆ దేవుడు నన్ను కష్టపెట్టినా కూడా నా ఆవేదనలో ఉన్న ఆనందాన్ని నేను అనుభవిస్తాను. అందులో ఎక్కడో ఆనందం ఉండేది ఉంటుంది, దాన్ని తీసి నేను అనుభవిస్తాను. నా స్నేహితులు నన్ను ఓదార్చాలి కానీ ఇలా వారు కూడా ఎండిన వాగులా మాట్లాడకూడదు అనేసి అంటున్నాడు. నా దేహం పురుగులతో కురుపులతో నిండి ఉంది. నా ఆత్మవేదన కొద్దీ నేను మాట్లాడుతున్నాను. నాకు ఉపదేశాన్ని ఇవ్వండి. చేసిన పాపం ఏమిటి అనేసి స్నేహితుల్ని అడుగుతున్నాడు. ఏం చేశాను నేను పాపాన్ని? ఏ పాపం అంటే ఆ రోజుల్లో వారు కూడా, స్నేహితులు అనేవాళ్ళు కూడా ఒక స్పిరిచువల్గా ఉండేవారు. సో ఎదుటివాడికి ఏం జరుగుతుందో తెలుసుకునే శక్తి వాళ్ళల్లోనే ఉండేది. అప్పుడు బిల్దార్ అనేవాడు అంటున్నాడు, నీ కొడుకులు దేవుని దృష్టిలో పాపం చేశారేమో. అంటే ఇప్పుడు పిల్లలు పాపం చేసినా కూడా తల్లిదండ్రులకు శిక్ష పడుతుంది. మన హిందూ ఇదిలో కూడా ఉంది. సో అలా ఏమైనా జరిగిందేమో, అందుకే వారు శిక్షింపబడ్డారు. వారి కోసం నువ్వు వారి కోసం నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు. అందుకు యోబు అంటున్నాడు, వాస్తవమే, ఆ సంగతి నాకు కూడా తెలుసు, కానీ నేను మాత్రం నిర్దోషిని కదా. నా పిల్లలు పాపం చేశారు, కానీ నేను మాత్రం నిర్దోషిని కదా, నేనేం చేయలేదు కదా. కానీ వాళ్ళు చేసిన పాపం వల్ల నాకు ఎందుకు శిక్ష పడుతుంది అనేసి అంటున్నారు. అప్పుడు యోబు మరొక స్నేహితుడు ఏమంటున్నాడంటే, జాషరు ఇలా అంటున్నాడు, నీవన్నీ ప్రగల్భాలే, నువ్వు దేవునితో వాదిస్తేనే మేలు. ఇక మమ్మల్ని అడిగితే మేమేం చెప్పగలము? నువ్వు ఆ వాదన ఏదో నువ్వు దేవునితోనే వాదించు.
నీ తప్పులు నిర్భయంగా నిశ్చయంగా ఒప్పుకో, నీకు కొంచెం ప్రశాంతత దొరుకుతుంది. నువ్వు కూడా ఏదో కొన్ని తప్పులు చేసి ఉంటావు, వాడు నిర్భయంగా ఒప్పుకో, నీకు ప్రశాంతత దొరుకుతుంది. ఇక నీ పిల్లలు చేసిన పాపానికి నువ్వెందుకు శిక్ష అనుభవిస్తున్నావు, అది నువ్వు దేవుణ్ణి అడగాల్సిన ప్రశ్న. ఆయనే చెప్పాలి, మేమేం చెప్పగలము అన్నాడు జాషర్. దీనికి యోబు ఏమంటున్నాడంటే, నీతిమంతులు అపహాస్యము పొందవలసి వస్తుంది. కష్టాల్లో ఉన్నవారిని తిరస్కరించడము, సుఖంగా ఉన్నవారు యుక్తం అనుకుంటారు. అది జనరల్గా ఎవరైతే నీతితో ఉంటారో, నీతి నిష్టతో ఎవరైతే ఉంటారో వారు అపహాస్యము అవమానాల పాలవుతూ ఉంటారట. కష్టాల్లో ఉన్నవారిని తిరస్కరిస్తూ ఉంటారట ఎవరు? సుఖాలు పొందుతున్నవారు. ఎక్కడ వాళ్ళ వల్ల మన కష్టాలు పడాల్సి వస్తుందో, వాళ్ళ కష్టాలు మనకెక్కడ వస్తాయో అనేటువంటి భావనతోటి సుఖంగా ఉన్నవారు వారు వారు కష్టాల్లో ఉన్నవారిని తిరస్కరిస్తూ ఉంటారు. మీకు తెలియకపోతే జంతువుల నుంచి, పక్షుల నుంచి తెలుసుకోండి. ప్రకృతి ఎంతో నేర్పుతుంది. భూమిని గురించి కూడా ధ్యానించినా కూడా భూమి కూడా బోధిస్తుంది. ప్రకృతిలో కరెక్టే అది. భూమిని కూడా మనం ధ్యానించవచ్చు. ఆ భూమి తన లాంగ్వేజ్లో మనకి తెలియపరుస్తుంది. సిచ్యువేషన్స్ని ఏర్పాటు చేసి మరి తెలియపరుస్తుంది. అప్పుడు ఎలీఫాజ్ ఇలా అంటున్నాడు, జ్ఞానం ఉన్నవాడు తెలివి లేకుండా మాట్లాడొచ్చా? అది జ్ఞానము, నీకు ఆల్రెడీ జ్ఞానం అనేది ఉంది, వాడు తెలివి లేకుండా మాట్లాడొచ్చా? నీ మాటల వల్లే నీకు పాపాలు లభిస్తాయి. దుష్టులు మాయని నమ్ముతూ ఉంటారు, మాయే వారికి ఫలితం. అందుకే అప్పుడు యోబు అన్నాడు, నా ఆత్మ విరిగిపోయింది, ఇటువంటి మాటలు నేను ఎన్నో విన్నాను. నీతిమంతులు తమ మార్గాన్ని విడిచిపెట్టరు. అప్పుడు బిల్దార్ ఇలా అంటున్నాడు, నీ కోపంతో నిన్ను నువ్వే బాధించుకుంటున్నావు, అందుకు వేరే వారిని పావును చేస్తే సరిపోదు. దుష్టులకు ఇటువంటి గతే పడుతుంది అని అన్నాడు. అందుకు యోబు, ఎందుకు నా మీద ఇలా దాడి చేస్తున్నారు మీరు అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఫ్రెండ్స్, నువ్వేనాడో ఎప్పుడో పాపాలు చేసావు, దుష్ట పనులు చేసావు, దుష్టుడివి కాబట్టి నీకు ఇలాంటి కష్టం కలిగింది అని వాళ్ళు అంటున్నారు. నీ పిల్లలు చేసిన పాపల వల్ల నీకు ఇలా జరిగింది, ఇట్లాంటివన్నీ అంటున్నారన్నమాట. అందుకు యోబు అంటున్నాడు, ఎందుకు నా మీద ఇట్లా దాడి చేస్తున్నారు? నేను తప్పు చేస్తే అది నా మీదే ఉంటుంది, కానీ ఇప్పుడు నా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నా సేవకులు నా మాట వినటం లేదు, నా సోదరులు నన్ను విడిచి వెళ్ళిపోయారు, నా ఊపిరి అంటేనే నా భార్యకు అసహ్యంగా ఉంది, ఆఖరకు నా స్నేహితులు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు. అసలు దేవుడు నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నాడు అని అంటాడు యోబు. అప్పుడు జోఫార్ అన్నాడు, దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుంది. తమకిష్టమైన వస్తువుని చేతనైనా తమని తాము రక్షించుకోలేరు అనేసి అన్నాడు. అంటే ఇవన్నీ కూడా నాకేమనిపిస్తుందంటే పాయింట్, ఇప్పుడు శారీరకంగా అతను ఎన్నో బాధలు పడుతున్నాడు. సైతాన్ అన్నాడు కదా, శారీరకంగా బాధలు పెడితే తప్పకుండా నేను దూషిస్తాడు అనేసి యెహోవాతో అంటాడు. పెట్టి చూడు అంటాడు యెహోవా. శారీరకంగా బాధలు పెడుతూ మానసికంగా అతన్ని విరగ్గొట్టడానికి ఈ ముగ్గురు స్నేహితుల్ని నేను అనుకుంటున్నది ఆ సైతానే పంపించి ఉంటాడు. అదేంటో చూద్దాం. జోఫార్ అంటున్నాడు, నువ్వు దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుంది, తమకిష్టమైన వస్తువుని చేతనైనా తమని తాము రక్షించుకోలేరు అన్నాడు. అందుకు యోబు అంటున్నాడు, దుష్టులు చేసిన పాపాలు వాళ్ళ పిల్లల మీదకి వస్తాయని మీరంటున్నారు. అలా కాదు, ఎవరు చేసిన పాపం వాళ్ళకే చెందుతుంది. మనిషి తన తప్పుని తద్వారా వచ్చే ముప్పును తానే అనుభవిస్తాడే తప్ప ఒకరు చేసిన పాపం మరొకరికి వెళ్ళదు అంటున్నాడు యోబు. ఎలీఫాజ్ యోబుతో ఇలా అంటున్నాడు, నువ్వు అన్యాయంగా నీ సోదరుల నుంచి తాకట్టు పుచ్చుకున్నావు. నువ్వు ఎంతో డబ్బున్న వాడివైనా ఎంతోమందిని వట్టి చేతులతో వెనక్కి పంపించావు. నువ్వు చేసిన చెడు కర్మల ఫలితమే ఇప్పుడు నీకు చుట్టూ ఉచ్చులా తగులుకుంది అని అంటున్నాడు ఎలీఫాజ్. ఏమంటున్నాడు, నువ్వు వాళ్ళు ఏదో వాళ్ళ వస్తువులో వాళ్ళ ఆస్తిలో ఏదో ఇతని దగ్గర తాకట్టు పెట్టారంట ఈ యోబు దగ్గర. అలా తాకట్టు పుచ్చుకున్నావు, నువ్వు నీ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి అయినా సరే నువ్వు తాకట్టు పుచ్చుకున్నావు. అంటే ఇక్కడ తాకట్టు పుచ్చుకోవడం అంటే అర్థం ఏంటంటే, అంటే వారి కర్మను నువ్వు తీసుకున్నట్టే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ పాత్లో ఈ వడ్డీ వ్యాపారాలు, లేకపోతే ఒక వస్తువు తీసుకుని వాళ్ళ వస్తువు తీసుకుని ఏదో కొంచెం డబ్బులు ఇవ్వడము, సపోజ్ వాళ్ళ సమయానికి డబ్బు ఇవ్వకపోతే ఈ వస్తువును ఉంచేసుకోవడము, ఇట్లాంటి తాకట్లు, వడ్డీ వ్యాపారం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వారు దుఃఖములో ఉన్నారు కాబట్టి నీ దగ్గరికి అప్పుకు వస్తున్నారు.
వారు దుఃఖములో ఉన్నారు కాబట్టి వారికి ఇష్టమైన వస్తువుని నీ దగ్గర తాకట్టు పెడుతున్నారు. అవి తీసుకుని అది వాళ్ళు నీకు సంతోషంగా ఇవ్వటం లేదు, బాధతో ఇస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు కొన్ని బాధల్లో ఉండి బాధలు పడుతూ ఉన్నారు. పైగా మళ్ళీ ఇది కూడా ఈ తాకట్టులనో అదనో ఇదనో మళ్ళీ బాధతోనే ఇస్తారు, నీకు సంతోషంగా ఇవ్వరు. అంటే ఏంటి, వాళ్ళ కర్మని వాళ్ళ బాధని వాళ్ళ దుఃఖాన్ని నువ్వు నీ దగ్గర అట్టే పెట్టుకుని నువ్వు డబ్బు ఇస్తున్నావు. వాళ్ళు తీరిస్తే తీరుస్తారు, తిరిగి నువ్వు ఇది ఇచ్చేస్తావు. తీర్చలేనప్పుడు వీళ్ళ యొక్క బాధను కర్మను నువ్వే ఉంచుకుంటున్నావు కదా, నువ్వే అనుభవించడానికి పెట్టుకుంటున్నావు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అదే చెబుతున్నాడు. నువ్వు నీ సోదరుల నుంచి నువ్వు తాకట్టు పుచ్చుకున్నావు. నువ్వు ఎంత డబ్బున్న వాడివైనా ఎంతో మందిని వట్టి చేతులతో వెనక్కి పంపించావు నువ్వు. అంటే ఏంటి, మీరు ఏదైనా తాకట్టు ఇస్తే నేను డబ్బులు ఇస్తా, లేదన్నా మీరు ఏదైనా నాకు ఏదైనా ప్రాపర్టీ రాసిస్తే అప్పుడు నేను డబ్బులు ఇస్తా, అలాగే చేసావే తప్ప నువ్వు ఎవరికీ కూడా ఉదారంగా నువ్వు సహాయం చెయ్యలేదు. అంటే వారి కర్మల్ని వారి దుఃఖాన్ని ఈయన పెట్టుకున్నట్టే కదా యోబు. కాబట్టి అవన్నీ ఇక్కడ చెడు కర్మల ఫలితము. వాళ్ళందరూ ఎటువంటి కర్మలు చేసుంటున్నారో, క్రూర కర్మలు చేసుండొచ్చు, పాపకర్మలు చేసుండొచ్చు ప్రజలు, అందుకే వారు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు, వాళ్ళ దగ్గర ఏదో ఒక వస్తువునో లేదా దేన్నో దానిని తాకట్టు పెట్టుకుంటున్నావు. తాకట్టు పెట్టుకుంటున్నావు అంటే ఆ వస్తువు రూపంలో, ఆ ప్రాపర్టీ రూపంలో వారు చేసిన కర్మలు, వాళ్ళు చేసిన ఫలితాలు, ఆ ఫలితాలు ప్లస్ వాళ్ళ దుఃఖం అందులో ఉంటుంది. దాన్ని నువ్వు తీసుకుంటున్నావు. మరి ఎవడు అనుభవిస్తాడు? మరి నువ్వే అనుభవించాలి కదా. నువ్వు చేసిన చెడు కర్మల ఫలితమే ఇప్పుడు నీకు ఇలా ఉచ్చులా చుట్టుకుంది అనేసి ఎలీఫాజ్ యోబుతో చెప్పాడు. అంటే ఇదంతా కూడా యోబు దేవుని మీద నమ్మకంతో ఉన్నాడు, నో డౌట్. దేవుని దూషించటం లేదు, నోటితో దూషించటం లేదు. కానీ అతను భూమి మీద ఎంచుకున్న జీవన విధానం ఇది. అంటే ఇప్పుడు వడ్డీ వ్యాపారస్తులకి ఆ విధంగా వడ్డీ ఇవ్వడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయము, కరెక్టే. కానీ స్పిరిచువల్గా అది కరెక్ట్ కాదు. అటువంటి జీవన విధానాన్ని యోబు చేస్తున్నాడు. సో అందుకు మరి ఆ ఫలితం అనుభవించాలి కదా. అది ఇప్పుడు చెబుతాం. మొదట్లో నువ్వు దాడి చేస్తున్నారు అన్నాడు. ఎందుకు, నువ్వు చేసిన పాపమే నీకు ఈ విధమైన దేహం నిండా కూడా వ్రణాలు అనేవి వచ్చినవి అంటున్నాడు. అప్పటిగా ఆ సమయానికి అతనికి అర్థం కాల, మీరు ఎందుకు నా మీద ఇలా దాడి చేస్తున్నారు, ముందే అసలేని నిన్ను బాధలు పడుతూ ఉంటే నా పిల్లలు చేసిన పాపం నా దగ్గరకు వచ్చింది అంటున్నారు, లేకపోతే నేనేదో పాపం చేశాను అంటున్నారు, ఎందుకు నన్ను ఇలా నా మీద దాడి చేస్తున్నారంటే ఇప్పుడు అసలు విషయం చెబుతున్నారు. అందుకు యోబు ఏమంటున్నాడంటే, నేను నావాడు అన్న దేవునితోనే చెప్పుకుంటాలే, ఆయన పెట్టిన పరీక్షల్లోనే నేను నెగ్గి బంగారంలో బయటకు వస్తాను. మనుషులు చేసే చెడు కర్మలకు అంతు లేకుండా ఉంది, వారి వల్ల కష్టాలు పడ్డవారి ఆత్మలు ఎలుగెత్తి ఘోషిస్తున్నాయి. కానీ ఎవరు బాధ్యులు కారు. హంతకులు, దొంగలు వెలుగును చూసి భయపడతారు. వారంతా నీటి మీద నురగ వంటి వారు. దుష్టుల జీవితానికి భద్రత లేదు. శక్తి లేని వారికి నువ్వు ఎంతో చక్కగా వివరించావు. ఇవే నీకు మిగిలేవి. నా మనస్సాక్షి తప్పు చెప్పదు. చనిపోయే వరకు నా నీతిని నేను విడిచిపెట్టను. నా నాలుక అసత్యం పలకటం లేదు. మనిషి తనకు కావలసిన దానికోసం ప్రకృతిలో శోధిస్తాడు, దాగి ఉన్న వస్తువులను వెలికి తీస్తాడు. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? వివేకానికి స్థలం ఏది? ఒక్క ఆత్మకే ఆ మార్గము తెలుసు. అప్పుడు ఇతను అంటున్నాడు అనమాట, ఆయన చెప్పాడు కదా నువ్వు వడ్డీ వ్యాపారం చేయడం. అప్పుడు యోబు అంటున్నాడు, సరే అయితే నేను ఆ దేవునితోనే చెప్పుకుంటాను నా బాధలన్నీ. ఆయన పెట్టిన పరీక్షల్లో నేను బంగారంలాగా నెగ్గి బంగారంలాగా బయటకు వస్తాను. మనుషులు చేసే చెడు కర్మలకు అంతే ఉండటం లేదు. వారి వల్ల కష్టాలు పడ్డవారి ఆత్మలు ఘోషిస్తున్నారు. అంతే కదా, మనం కూడా చూస్తున్నాము. ఎన్నో చెడు కర్మలు చేస్తున్నారు మానవులు, పాపకర్మలు, క్రూర కర్మలు చేస్తున్నారు. ఆ ఫలితాలు వాళ్ళ వరకే ఉండవు కదా, మహా దుఃఖ బాధనాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ దుఃఖం వారి వరకే ఉండదు కదా, వ్యవస్థలో కూడా ఆ దుఃఖం అంతా కూడా ప్రసరణ జరుగుతూ ఉంటుంది. అందుకే కదా నువ్వు ముక్తివైపోతే నీలో ఉన్న దుఃఖాన్ని నువ్వు జయించేస్తే సరిపోదు, అప్పుడు నువ్వు ఓన్లీ అరిహంతవే అవుతావు.
నీ వ్యవస్థలో ఉన్న దుఃఖాన్ని కూడా నువ్వు తీయాలి. నువ్వు పరిముక్తి కావాలంటే ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని అంతటినీ తీయాలి. మహాపరిముక్తి అవుతా ముక్తి కావాలంటే అప్పుడు కదా నీకు మోక్షం వస్తుంది. అది ఇక్కడ అంటున్నారు. ఇక్కడ ఎప్పుడు చూసినా మనుషులు చెడు కర్మలు, పాప కర్మలు, క్రూర కర్మలు చేస్తూనే ఉంటారు. ఆ? ఈ ఈ ఈ ఈ జనాలు చేసే క్రూర కర్మలు, పాప కర్మల వల్ల ఇతరులు ఇతర ఆత్మలు ఎలుగెత్తి ఘోషిస్తున్నాయి. కానీ ఎవరికెవరు బాధ్యులు? ఎవరిని బాధ్యత పడతారా? ఎవరికెవరు బాధ్యత పడరు. హంతకులు, దొంగలు వెలుగును చూసి భయపడుతుంటారు. వాళ్ళంతా ఎట్లా ఉంటారంటే నీటి మీద నురగలా ఉంటారు. నీటి మీద నురగ నిలబడుతుందండి, నిలబడదు. అలా నురుగలా ఉంటుంది అంతే. ఎప్పుడోసారి టప్పుమని పేలిపోతూ ఉంటుంది బుడగలు. అలాగే ఉంటుంది దుష్టుల జీవితము కూడా. వారికి అటువంటి దుష్టుల జీవితానికి భద్రత లేదు అని చెప్పేసి చెబుతున్నాడు. సో కాబట్టి మనకి వివేకం అనేది ఇదన్నీ అర్థం చేసుకోవడానికి, లేదా ప్రకృతిలో దాగి ఉన్న వస్తువుల నుండి జ్ఞానం తీసుకోవడానికి, ఇదంతటికీ వివేకం అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రజల నుంచి అయితే రాదు. వాళ్ళు ఎప్పుడు చెడు కర్మలు, పాపకర్మలు, క్రూర కర్మలు, ఈ అసత్యము, అజ్ఞానము వీటితోనే ఉంటుంటారు. మరి ఎక్కడి నుంచి జ్ఞానం తీసుకోవాలి మనము? కేవలము ప్రకృతి నుంచే. ఆ ప్రకృతి నుంచే మన జ్ఞానం తీసుకోవాలి. వివేకానికి స్థలం ఏది? అటువంటి వివేకము ప్రకృతి నుంచే మనము జ్ఞానం తీసుకోవాలి అనేటువంటి వివేకము మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు వేస్తారు ఆ మార్గము? ఆత్మే వేస్తుంది. అది చెబుతున్నాడు. ఒక ఆత్మకే ఆ మార్గము తెలుసు. మన ఆత్మే ఆ మార్గం వెయ్యాలి. యోబు ఇంకా ఇలా అన్నాడంట, ఏంటి? నేను నీతిని బట్టగా కట్టుకున్నాను కనుక అది నన్ను భరించింది. నాతో మొరపెట్టుకున్న వారందరికీ నేను సహాయం చేశాను. నా న్యాయమే నాకు తలపాగా అయింది. కానీ ఇప్పుడు నాకన్నా చిన్నవారు కూడా నన్ను చూసి నవ్వుతున్నారు. నా మార్గాలన్నీ మూసుకుపోయాయి. నా ఆత్మ నాలో కరిగిపోతోంది. నేను ఎలుగెత్తి అరుస్తున్నాను, కానీ నాకు జవాబు దొరకటం లేదు. పడిపోయేవాడు రక్షించమని చేతులెత్తలేడా? నేను నీతి తప్పి నడుచుకుంటే నా తప్పిదాలు త్రాసులో తూచుబడుగాక అనేసి అన్నాడు. నా చేతులు మలినమైతే నేను వాటిని చెట్ల ఫలం అయితే నేను నాటిన చెట్ల ఫలం వేరొకరు భుజించుగాక. నేను బాల్యం నుంచి దిక్కులేని వారికి సహాయం చేశాను. పరదేశిని ఎన్నడూ వీధిలో ఉంచలేదు. నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచాను. నా భూమి ఎలుగెత్తి అరిస్తే డబ్బు ఇవ్వకుండా దాని ఫలాన్ని నేను అనుభవిస్తే అందులో గోధుమలకు బదులు ముళ్ళు, బార్లీకి బదులు అందులో గోధుమలకు బదులు ముళ్ళు, బార్లీకి బదులు కలుపు మొక్కలు మొలచుగాక. అదే నాకు దక్కుగాక. అంటే అంటే తనకు తానే తను చేసిన పాపాలు పుణ్యాలు, పాప అంటే తను తెలిసి చేసినవి కావు. తనకు తెలిసి నేను ఇన్ని ఉపకారాలు చేశాను, నేను ఇవన్నిటినీ తూచుగాక కాటాలో వేసి దేవునితో మొరబెట్టుకుంటున్నాడు. తెలియక నేను ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ తెలిసి మాత్రము నేను అన్నీ కూడా మనుషులకు సహాయమే చేశాను. మరి అవన్నీ వాటి సంగతి ఏంటి? అన్నిటినీ తూచుగాక, తూచండి అని చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా యోబు తన స్నేహితులకు సరియైన సమాధానాలను చెప్పాడు. కానీ వారు యోబు స్వంత దృష్టిలో గొప్పవాడిగా, దేవుని కంటే తానే నీతివంతులను చెప్పుకొనడం చూసి కోపగించుకున్నాడు. అది అలాగని అతను చెప్పిన విషయాలను ఖండించకుండా దోషమంతా అతనిదే అని ఏకపక్షంగా వారు తీర్మానించారు. అది అయినా సరే వాళ్ళు నువ్వు చేసినది తప్పులే అని, దోషమే అనేసి వాళ్ళు ఏకపక్షంగా తీర్మానించారట వచ్చిన ఫ్రెండ్స్. అప్పుడు ఎలీహో అనే ఒక చిన్న వయస్కుడు వాళ్ళతో ఇలా అంటున్నాడు, వృద్ధులకు జ్ఞానం ఎక్కువ అని నేను అనుకున్నాను, కానీ నా అభిప్రాయం తప్పు. అయినా మనిషిలో ఆత్మ అనేది ఒకటి ఉంది. యోబు, నా మాటలు విను. నేను నీలాంటి మనిషినే. నా మాటలు నా హృదయం నుంచి వస్తున్నాయి. అప్పుడు యోబు అంటున్నాడు, నేను నిర్దోషిని. అన్యాయంగా నాపై దేవుడు ఎందుకు ఆగ్రహించాడు అని నువ్వు అంటున్నావు. కానీ నేనేం చెబుతున్నానంటే దేవుని శక్తి అపారం. ఏదో విధంగా అతను పలుకుతాడు, స్వప్నంలో కనబడతాడు. లేదా మనిషి ధ్యాని అయితే ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోవాలి. మనిషి ధ్యాని అయితే తప్ప ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేడు. మనిషి తన కర్మకు తగినట్లుగా ఫలితాన్ని అనుభవిస్తాడు. ఎవరి మార్గాన్ని బట్టి వారికి ఆ ఫలం వస్తుంది. అందుకు దేవుడు ఎవరికీ పరీక్ష పెట్టడు.
ఎవరు చేసిన పనులకు తగిన ఫలాన్ని వారే అనుభవిస్తారు. దుష్టులు బహిరంగంగానే నిర్మూలించబడతారు. ఈ చెడ్డ పని నీలాంటి మరో మనిషికి బాధ కలిగిస్తుంది. నువ్వు పాపం చేస్తే ప్రకృతి నుంచి, పక్షుల నుంచి, జంతువుల నుంచి పాఠాలు నేర్పుతున్న దైవాన్ని కనుక్కోలేక మనిషి దైవాన్ని ఇంకా మందిరాల్లోనే వెతుకుతున్నాడు. వ్యర్థమైన మాటలు, ప్రార్థనలు ఎవ్వరూ వినరు. అవునా, అవునా మాటలు విను. యోబు, బాగా ఆలోచించు. పరిపూర్ణ జ్ఞానం ఉన్నవారి పనులు నీకు తెలుసా? అవి జ్ఞాన పరిధికి మించే ఉంటాయి. అందుకే మనుషులు దేవుణ్ణి భయంతో కొలుస్తారు. తాము జ్ఞానులము అనుకునే వారిని ఆయన ఏమాత్రమూ లక్ష్య పెట్టడు. వీళ్ళ మాట చెప్తా. అప్పుడు యెహోవా పైనుంచి యోబుతులా అంటాడు. అప్పుడు యెహోవా, జ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ నా ఉనికినే ధర్మాన్నే గ్రహిస్తున్నావా? పౌరుషం తెచ్చుకో. నేను ప్రశ్నలు వేస్తాను, వాటికి జవాబులు చెప్పు. భూమికి పునాది వేసినప్పుడు నువ్వున్నావా? సముద్రానికి గిరిగీసిందెవరు? వెలుగు ఉండే చోటు దారి ఏది? చీకటి ఉండే ప్రదేశం ఏది? మరణద్వారాలు నువ్వు చూసావా? అంతరేంద్రియాలలో జ్ఞానం వచ్చిన వారెవరు? ఈ సృష్టిలో ఉన్న పెద్ద చిన్న ప్రాణిని పరికించి చూడు. వాటిని నడిపించే శక్తి ఏది? వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచును పుట్టించేవాడెవడు? ఈ విధంగా యెహోవా అడిగేసరికి యోబు, నేను నీ ప్రశ్నలకు జవాబు చెప్పలేను. నీకు సమాధానాలు చెప్పగల సమర్థత, అర్హత నాకు లేవు. నీ శక్తి ఏపాటిదో నేను తెలుసుకున్నాను. సరి అయిన జ్ఞానం లేకుండా నేను మాట్లాడను. నేను తెలుసుకోవలసింది ఎంతో ఉంది, అందుకు పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు యోబు. అప్పుడు యెహోవా అతని స్నేహితులతో, మీరు యోబు చెప్పిన దానిలో మంచి ఏదో చెడు ఏదో చూడకుండా నిందించారు. అది అప్పుడు స్నేహితుల వైపు తిరిగి చెప్తున్నాడు యెహోవా, మీరు యోబు చెప్పిన దానిలో మంచి ఏదో చెడు ఏదో చూడకుండా అతన్ని నిందించారు. అందుకు మీరు యోబుకు పరిహారం చెల్లించండి అని ఆజ్ఞాపించాడు యెహోవా. వాళ్ళు యోబుకు పరిహారంగా ఎద్దులు, బంగారం సమర్పించుకున్నారు. తర్వాత యెహోవా యోబుకు అతను పోగొట్టుకున్న ఆస్తిని అంతా తిరిగి ఇచ్చి దానిని రెట్టింపు చేశాడు. మళ్ళీ అతనికి పూర్వవైభవం వచ్చింది. దానితో అతడు 140 సంవత్సరాలు అందరికీ సహాయపడుతూ తన మనవలు, మునిమనవులతో సంతోషంగా గడిపి ముసలి వయసులో చనిపోయాడు. ఇది సో బేసికల్గా మన ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నెంబర్ 1, కష్టాలు అనేవి ఎన్ని వచ్చినా, కష్టాలు ఎన్ని వచ్చినా కూడా దేవుణ్ణి మనం నిందించకూడదు. దానికి గల కారణాలు మనమే. నెంబర్ 1. రెండవది ఏంటంటే ఆ రెండవది ఏంటంటే ఇక్కడ ఎదుటివాడి కర్మలను ఎక్యుములేట్ చేసుకుని తీసుకునేటువంటి కర్మలు మనం చేయకూడదు. అటువంటి సంపాదనలు, అటువంటి ఉద్యోగాలు, అటువంటి వ్యాపారాలు చేయకూడదు. అలా చెయ్యడం వలన ఇతనికి అటువంటి కష్టం కలిగింది. కష్టం అంటే ఆ శారీరక బాధ అనేది అందువల్ల కలిగింది. అది ఎదుటివారి కర్మలవి. కానీ ఆయన ఆ వడ్డీ వ్యాపారాలు చేసే కుటుంబాల్లో పుట్టాడు. సో అదే చేస్తున్నాడు. అది అలా జరిగిపోయింది. అది ఒక సోల్ ప్లాన్ అలా జరిగిపోయింది. కానీ తనకు తెలిసి మాత్రము అతను ఎప్పుడూ కూడా మంచిగా చేసుకుంటూ వచ్చాడు. సో వీళ్ళ మధ్య జరిగిన వాదనలే అన్నమాట. వీళ్ళ ముగ్గురు స్నేహితులు ఏంటంటే ఎప్పుడూ కూడా అతన్ని నిందిస్తూ అతను చేసిన పాపకర్మలు, అంటే అతని వల్ల అతను ఏ విధంగా పాపాలని ఎక్యుములేట్ చేసుకున్నాడో వాటిని పికప్ చేస్తున్నారే తప్ప అతను చేసిన మంచిని, అతనికి సంపాదించుకున్న పుణ్యాన్ని మాత్రము వాళ్ళు ఏమాత్రం కూడా కన్సిడర్ చేయటం లేదు. అది రాంగ్. అదే చెప్తాడు యెహోవా. ఏం చెప్పాడంటే అతని స్నేహితులతో అదే అన్నాడు, మీరు యోబు చెప్పిన దానిలో మంచి ఏదో చెడేదో చూడకుండా నిందించారు మీరు. అందుకు మీరు యోబుకు పరిహారం చెల్లించాల్సిందే అన్నాడు యెహోవా. అందుకోసం పరిహారంగా ఎద్దులు తిరిగిచ్చారు, బంగారాన్ని ఇచ్చారు, అలాగే పోగొట్టుకున్న ఆస్తిని అంతా కూడా వాళ్ళు తిరిగి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు. యెహోవా ఏం చేశాడు? ఈయన ఇన్ని కష్టం వచ్చినా కూడా దేవుణ్ణి దూషించలేదు. ఎంతసేపు అది అడిగింది ఏంటంటే, నేను
నేను కూడా కొన్ని పుణ్యాలు చేశాను, మంచి చేశాను. ఆ రెండిటిని తూచు. నేను చేసిన పాపాలు ఏమైనా ఉంటే పాపాలను ఒక పక్క, అప్పుడు నేను చేసిన పుణ్యాలు ఏమంటే దాని పక్క, రెండిటిని తూచమనేసి అలాగ దేవుడి దగ్గర మొరపెట్టుకున్నాడే తప్ప దేవుని ఇతను దూషించలేదు. సో అది అక్కడ, అంటే దేవుడి మీద అపారమైన నమ్మకాన్నే కలిగి ఉన్నాడు. వీళ్ళేమంటున్నారు, నేను చేసిన వాటిని కూడా ఒక కాటాలో వేసి తూచమంటే వీళ్ళేమంటున్నారు, ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఈ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే నీవు దేవుడి కన్నా గొప్పవాడిని అనేటువంటి గర్వం నీలో ఉంది అనేసి ఆ ఆ విధమైన వాళ్ళ అర్థాలు తీస్తున్నారు వాళ్ళు తప్ప, ఇతను చెబుతున్న దాంట్లో మంచి ఏమిటి చెడు ఏమిటి అనేది వాళ్ళు గ్రహించట్ల. అందువల్ల అందువల్ల యెహోవా వారిని కూడా పరిహారం చెల్లించమని అడిగారు. ఎందుకు అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎదుటివాడు చెప్పే వాటిలో కూడా కొన్ని, అంటే వాడి వాడి జీవితానుభవానికి కూడా మనము కాస్త వెయిట్ ఇవ్వాలి. ఎదుటివాడు ఎందుకైతే అంటే మనకది క్రూరకర్మగా పాపకర్మగా మనకు కనిపించవచ్చు, కానీ వాడు ఎందుకు చేస్తున్నాడో అది అలా చేస్తూ కూడా వాడు మరికొన్ని మంచి కర్మలు కూడా చేస్తూ ఉండుండొచ్చు. అంటే మన దృష్టి ఎప్పుడు ఒక ఏకవైపే ఉంటుంది, అది ప్రాబ్లం. మన దృష్టి ఎప్పుడూ కూడా దేన్నైతే మనం చూస్తామో దాన్నే అర్థం చేసుకుంటాము, దేన్నైతే మనం చూడమో దాన్ని మనం అర్థం చేసుకోము. అది 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 ఎప్పుడు అలా జరుగుతుంది, అన్నీ మనం చూడగలిగే కెపాసిటీ మనకి ఎప్పుడు వస్తుంది, మనం ధ్యానులమైనప్పుడు వస్తుంది. మనం ధ్యానులమైనప్పుడే మనకు అన్నీ తెలుస్తుంది. ఎందుకు, ఏకకన్నా అవుతుంది కాబట్టి. లేదు అంటే మనం ఏం చేస్తామంటే మనం ఎటుపక్క చూస్తే ఓన్లీ అటుపక్క మాత్రమే మనం అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాము, దాన్నే యాక్సెప్ట్ చేయడానికి బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది, మనం చూడని వాటిని వదిలేస్తాము. సో అదే చెప్పాడు, మీరు అతను చెప్పిన దాంట్లో మంచేదో చెడేదో కూడా అర్థం చేసుకోకుండా నిందిస్తున్నారు యోబును, అందువల్ల మీరు పరిహారం చెల్లించండి అన్నాడు యెహోవా. ఇక ఇతను పోగొట్టుకున్న వాటన్నిటినీ కూడా డబల్గా చేసి ఆస్తులు పాస్తులన్నీ మళ్ళీ తిరిగిస్తాడనమాట, ఆరోగ్యంతో సహా. అప్పుడు ఇంకా ఇతను ఈ యోబు అనేవాడు 140 సంవత్సరాలు బ్రతుకుతాడనమాట. బ్రతికి అందరికీ సహాయపడుతూ మనవాళ్ళు ముని మనవాళ్ళతో సంతోషంగా గడిపి టైం వచ్చేంత వరకు హాయిగా బ్రతికి చనిపోతాడు. ఇది సంగతి. సో మనం తెలుసుకోవలసిన విషయాలు ఈ కథ నుంచి ఇదనమాట. అది మాస్టర్స్, మన ఈ రోజుతోటి మనకి ఈ పుస్తకం కంప్లీట్గా పూర్తయిపోయింది. ఇది రాసినది పత్రిజీ గారు, మనం చదువుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ పుస్తకం కూడా మనం దిగ్విజయంగా పూర్తి చేసేసాం మాస్టర్స్. ఇక మనము మెడిటేషన్ చేద్దాము. కళ్ళు మూసుకోండి. ఆలోచన రహిత స్థితిలో ఉండండి మాస్టర్స్. అలాగే శ్వాసతో ధ్యాస పెట్టండి, శ్వాసతో కలిసి ఉండండి మాస్టర్స్. 2 అరచేతులను కూడా బ్రహ్మముద్ర కానీ వ్రేళ్లలో వ్రేళ్ళు దూర్చుకొని కానీ కూర్చోండి. అలాగే కాళ్ళు 2 మడత వేసుకుని కూర్చోండి, లేదా కుర్చీలో కూర్చుంటే ఎడమ కాలుపై కుడి కాలు యాంకిల్ లెవెల్లో ఫోల్డ్ చేసుకుని కూర్చోండి మాస్టర్స్. ఒకసారి ఊపిరి తీసుకోండి మాస్టర్స్. తర్వాత మెల్లగా ఊపిరి వదలండి, బాడీని రిలాక్స్ చేయండి. మళ్ళీ టేక్ ఎ డీప్ బ్రెత్, హోల్డ్ ద బ్రెత్ ఫర్ 4 seconds. ఇప్పుడు రిలీజ్ ద బ్రెత్. వైల్ రిలీజింగ్ రిలాక్స్ ద బాడీ. ఇప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉండండి మాస్టర్.